రావణు తమ్ముడు విభీషణుడు రాముని కడకు నన్ను చేర్చుమని పలికినందులకు రావణుడలిగి తమ్మునిపై దుర్భాషలాడెనని విభీషణు సుత నలయను కన్యక స్వయముగా తెల్పెను నాకీ వార్త అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఓ హనుమంత నిను గనినంత నాలో కలిగే ప్రశాంతత కొంత వానరోత్తమా నిను వినినంత నే పొంది తిని ఊరట కొంత రాముని వేగమే రమ్మని తెల్పుము 2 నెలల గడువు మరువబోకుము అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. తల్లి నీవిటు శోకింపనేలా వగచి వగచి ఇటు భీతిల్లనేలా ఇప్పుడే నీకి చెరవిడి పింతును కూర్చుండుము నా మూపు మీదను వచ్చిన త్రోవని కొనిపోయదను శ్రీరామునితో నిన్ను చేర్చదను అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చంతన నిలిచే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. పోనివ్వకపోతివిగా హనుమా సహజమైన నీ చంచల భావము పోనివ్వకపోతివిగా హనుమా సహజమైన నీ చంచల భావము అరయగ అల్ప శరీరుడవీవు ఏ తీరుగనను గొనిపోగలము
అరయగ అల్ప శరీరుడవీవు ఏ తీరుగనను గొనిపోగలవు రాముని కడకే నన్ను చేర్చదవో కడలిలోననే జారవిడుతువో అని పల్కె సీత హనుమంతునితో తనలో కలిగిన వాత్సల్యముతో శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ సీత పలికిన మాటల తీరును హనుమంతుడు విని చిన్నబోయెను సీత పలికిన మాటల తీరును హనుమంతుడు విని చిన్నబోయెను సీత చెంత తన కామరూపమును ప్రదర్శింపగా సంకల్పించెను కొండంతగా తన కాయము పెంచెను కాంతిమంతుడై చెంత నిలచెను జయ హనుమంతుని కామరూపమును ఆశ్చర్యముతో జానకి చూచెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ ఎర్రని మోము ఎర్రని కన్నులు వజ్రదంతములు వజ్రనఖములు ఎర్రని మోము ఎర్రని కన్నులు వజ్రదంతములు వజ్రనఖములు పెంచిన కాయము తేజోమయమై విలసిల్లెను కాలాగ్ని సదృశమై పెంచిన కాయము తేజోమయమై విలసిల్లెను కాలాగ్ని సదృశమై మందరగిరి వలె మోహోన్నతమై కాంతుల గజిమ్మె అతి భీకరమై అనిల కుమారుని కామరూపమును ఆశ్చర్యముతో జానకి చూచెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ దే పలికద సీతారామ కథ అద్భుతమౌని కామరూపమును కాంచితినయ్యా శాంతింపుమయ్యా పవన కుమారా నీవుగాక మరి ఎవరి వారిధి దాటదరయ్యా క్రూర రాక్షసుల కంటబడకయే లంక వెదకినను కనగలరయ్యా అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో శ్రీ హనుమాన్ గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ వాయువేగమున పోగలిగినని మూపుపైననే కూర్చుండగలనా ఆకాశమంటి ఎగిరిపోవుని మూపు నుండినే భయపడి పడనా జలధి పడినచో జలచరములు నన్ను ప్రీతిగా మృంగక వదిలివేయునా అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ
యుద్ధమందు జయాపజయములు తెలియరాని దైవాధీనములు. ఎందులకైనా మల్చిది వినుము, కీడెల్చి పిదప మేలెల్చుదము. రాక్షసులే నిన్ను గెలిచిరను కొనుము, పూర్తిగా చెడును రామకార్యము అని పల్కె సీత హనుమంతునితో, తనలో కలిగిన వాత్సల్యముతో. హనుమానీవే అసురుల గెల్చి, ఒకవేళ నన్ను రాముని చేర్చిన. మహాపరాక్రమ విశ్రుతుడైన సాకేతపతి కది కీర్తికరమా. తిరుగులేని అగ్నిశరములు గెల కోదండ పాణి కది కీర్తికరమా అని పల్కె సీత హనుమంతునితో, తనలో కలిగిన వాత్సల్యముతో. శ్రీరాముడు నా ప్రాణ విభుడు, నన్నటగల పురుషోత్తముడు. ఒంటరి దానను వివసురాలను నన్ను స్పృశించి గొని వచ్చే రావణుడు. రాముడెప్పుడు దశకంఠుని దృంచునో, అప్పుడే నాకు శాంతి కలుగును అని పల్కె సీత హనుమంతునితో, సంపూర్ణమైన విశ్వాసముతో. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ.